హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐడియల్ గర్ల్స్ ఏపీ డిపార్ట్మెంటల్ టెస్ట్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మాన్యువల్ ఆఫ్ స్పెషల్ పేస్ అండ్ అలవెన్సెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ బుక్కు సంబంధించిన క్వశ్చన్స్ అనేవి మనకి పేపర్ కోడ్ 8 మరియు పేపర్ కోడ్ 148 ఈ రెండు ఎగ్జామ్స్లో మనకు వస్తాయండి. ఒకసారి మనం బుక్ను గమనించినట్లయితే, సో నా దగ్గర ఉన్న బుక్ అయితే ఈ బుక్ అండి, మాన్యువల్ ఆఫ్ స్పెషల్ పే అండ్ అలవెన్సెస్. ఈ బుక్లో సిలబస్ గురించి, అలాగే మనకు ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, దానికి సంబంధించిన ఆన్సర్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇప్పటి వరకు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అప్డేట్స్ కోసం బెల్ని క్లిక్ చేయండి. ఫస్ట్ మనం ఇండెక్స్ గమనించినట్లయితే ఇక్కడ మనకి స్టార్టింగ్ రూల్ నెంబర్ ఉంటుందండి, నెక్స్ట్ కంటెంట్, నెక్స్ట్ పేజ్ నెంబర్. ఈ చాప్టర్ 1 జనరల్ అని ఉంది. ఇక్కడ మనకి 1 to 3 రూల్స్ అనేవి ఈ జనరల్లో ఉంటుంది. అంటే ఈ స్పెషల్ పే అలవెన్స్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, దానికి సంబంధించిన హిస్టరీ ఏంటి అనేది మనకి స్టార్టింగ్ జనరల్ టాపిక్స్లో ఉంటుంది. సెకండ్ చాప్టర్ స్పెషల్ పే. ఈ స్పెషల్ పే రూల్స్ అనేది 4A నుంచి 4F వరకు ఉంటుంది. థర్డ్ వన్ చాప్టర్ 3 కాంపన్సేటరీ అలవెన్స్. ఇవి మనకి రూల్ నెంబర్ 5A నుంచి రూల్ నెంబర్ 5W వరకు ఉంటాయి. వీటన్నిటిలో మనకి రేషన్ ఎలివెన్స్, ఎన్జిఓ ఎలివెన్స్, నైట్ డ్యూటీ ఎలివెన్స్, యూనిఫామ్, సూపర్వైజరీ ఎలివెన్స్, థియేటర్ ఎలివెన్స్, ఇవన్నీ ఏంటంటే టోటల్ 5A నుంచి 5W వరకు చాప్టర్ 3లో ఉంటాయి. నెక్స్ట్ చాప్టర్ 4, దీంట్లో మనకి స్పెషల్ ఎలివెన్స్. ఈ స్పెషల్ ఎలివెన్సెస్లో ఒమిటెడ్ ఏమేమి ఉన్నాయి, అలాగే కన్స్ట్రక్షనల్ ఎలివెన్సెస్, స్పెషల్ కాంపన్సేటరీ ఎలివెన్సెస్ అన్నీ కూడా చాప్టర్ 4లో ఉంటాయి. నెక్స్ట్ చాప్టర్ 5. ఈ చాప్టర్ 5లో టోటల్ రూల్ నెంబర్ 7A నుండి 7G వరకు ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి టోటల్ 5 చాప్టర్స్లో మనకి 7 రూల్స్కి సంబంధించినవి ఉంటాయి. నెక్స్ట్ ఎనాక్సరీస్. ఈ ఎనాక్సరీస్ ఏంటంటే ఈ టోటల్ 7 రూల్స్కి సంబంధించిన ట్యాబ్లర్ ఫామ్స్ ఉంటాయి కదా, ఈ ట్యాబ్లర్ ఫామ్స్ అన్నీ కూడా ఎనాక్సరీస్లో మనకు ఆ పేజ్ నెంబర్, కన్సర్న్ పేజ్ నెంబర్లో మెన్షన్ అయి ఉంటుంది. అంటే ఎంత అమౌంట్ అనేది వాళ్ళకి అలవెన్స్ ఉంటుంది, లేకపోతే ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు ఇంత అలవెన్స్ ఉంది, ఇవన్నీ కూడా మనకి ఎనాక్సరీస్లో ఉంటాయి. ఇవి 1 to 15 వరకు ఉన్నాయి. నెక్స్ట్ వన్ పార్ట్ 2 అండి. ఈ పార్ట్ 2లో ట్రావెలింగ్ అలవెన్సెస్ రూల్స్ 1996 దీనికి సంబంధించినవన్నీ మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ మోరోవర్ ఈ కాన్సెప్ట్ నుంచి మనకి ఎక్కువగా బిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఇక్కడ ఎక్స్టెన్షన్ ఆఫ్ అప్లికేషన్, డెఫినేషన్, కంట్రోలింగ్ ఆఫీసర్, సో అలాగే మనకి డైలీ అలవెన్సెస్ ఏంటి, ఏ జర్నీ చేసే త్రూ ట్రైన్ వెళ్తే ఎంత ఉంటుంది, అలాగే త్రూ బస్ అయితే ఎంత ఉంటుంది, అంటే రోడ్, ఇలాంటివన్నీ కూడా మనకి ఎక్కువగా ట్రావెలింగ్ అలవెన్సెస్ రూల్స్ 1996లో ఇవ్వడం జరిగింది. ఇవి టోటల్ 41 వరకు ఉన్నాయండి సీరియల్ నెంబర్. ఈ సీరియల్ నెంబర్ 41 వరకు లీవ్ ట్రావెల్ కన్సెక్షన్స్ ఉన్నాయి. అలాగే టైం లిమిట్ ఆఫ్ ఫర్ క్లైమ్, అంటే మనం జర్నీ చేసి వచ్చిన తర్వాత ఎంత టైం లోపు మనం అప్లై చేసుకోవాలి మనకి అలవెన్సెస్ రావాలి అంటే, ఇవన్నీ కూడా మనకి పార్ట్ 2లో మెన్షన్ అవుతుంది. అలాగే దీనికి కంటిన్యూషన్గా మళ్ళీ మనకి ఎనాక్సరీస్ కూడా ఉన్నాయండి. ఈ ఎనాక్సరీస్ టోటల్ 6 వరకు వచ్చేసి స్పెషల్ రూల్స్ వరకే ఉంటాయి. అండ్ 7th వన్ లీవ్ ట్రావెల్ కన్సెషన్ టు గవర్నమెంట్ ఎంప్లాయీ, ఇది స్పెషల్గా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి పార్ట్ 2లో ఉంటాయి. అండ్ థర్డ్ పార్ట్కి వచ్చేసరికి మనకి ఆర్డర్స్ బేస్డ్ ఆన్ రికమెండేషన్స్ ఆఫ్ పే రివిజన్ కమిషన్ 2015. సో మనకి రివైజ్డ్ పే స్కేల్ 2015 అని కొన్ని క్వశ్చన్స్కి పర్టికులర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. అవన్నీ కూడా మనకి ఈ డేటాలో మనకి కనిపిస్తుంది. ఇక్కడ గమనించినట్లయితే మనకి ట్రావెలింగ్ అలవెన్స్ ఆన్ టూర్, ట్రాన్స్ఫర్ ట్రావెలింగ్ అలవెన్స్, లీవ్ ట్రావెల్ కన్సెషన్, ఫిక్స్డ్ ట్రావెలింగ్ అలవెన్సెస్. సో ఇవన్నీ కూడా మనకి 2000
15 రివిజన్ ప్రకారం మనకి ఎంత పే స్కేల్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ పే రివిజన్ కమిషన్ 2010 దీని ప్రకారం మనకి పే స్కేల్ అనేది ఎంత ఉన్నాయి, అలాగే అలవెన్స్ అనేది ఎంత ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి 2010 ప్రకారం ఎంత. ఒక్కొక్కసారి మనకి క్వశ్చన్ పేపర్లో క్లియర్గా మెన్షన్ చేస్తారు ఏంటి అంటే రివైజ్డ్ పే స్కేల్ 2015 ప్రకారం ఎంత, లేదా రివైజ్డ్ పే స్కేల్ 2010 ప్రకారం ఎంత. సో అలా ఇచ్చినప్పుడు ఏంటంటే ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అయ్యి 2015ది 10కి రాస్తుంటారు, 10 అన్న ఆన్సర్ 15కి రాస్తారు. సో ఇవి కన్ఫ్యూజన్ లేకుండా 2010కి ఎలా ఉంది, 2015కి ఎలా ఉంది, అలాగే 1996 రూల్ ప్రకారం ఎలా ఉంది, ఇవన్నీ క్వశ్చన్ని క్లియర్గా చదివి అర్థం చేసుకున్న తర్వాతనే మీరు ఆన్సర్ చేయండి. నెక్స్ట్ మనం ప్రీవియస్ క్వశ్చన్స్ అంటే మనకి లాస్ట్ టైం 2021లో మెన్షన్ చేసినవి, అలాగే 2020లో ఉన్న క్వశ్చన్ పేపర్ 8 అండ్ పేపర్ కోడ్ 148లో మనకు వచ్చినటువంటి క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ద రేట్ ఆఫ్ డైలీ అలవెన్స్ ఫర్ టూర్ టు హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ టు ద గ్రేడ్ 1 ఆఫీసర్ ఫ్రమ్ 11/12/2015. సో దాని ప్రకారం మనకి ఆన్సర్ ఎంత అంటే 600 రూపీస్. 600 ఈజ్ ద రైట్ ఆన్సర్. డాష్ ఈజ్ శాంక్షన్ టు మెయిల్ గవర్నమెంట్ సర్వెంట్ హ్యావింగ్ లెస్ దాన్ 2 సర్వైవింగ్ చిల్డ్రన్ టు టేక్ కేర్ ఆఫ్ హిస్ వైఫ్. సో ఆ లీవ్ని ఏమంటారు? పెటర్నిటీ లీవ్. నెక్స్ట్ వన్, ద ప్రొవిజన్ ఇన్ ద మాన్యువల్ ఆఫ్ స్పెషల్ పే అండ్ అలవెన్సెస్ ఆర్ కాల్డ్. మనం స్టార్టింగ్లోనే చెప్పుకున్నాము మాన్యువల్ ఆఫ్ స్పెషల్ పే వాటి అలవెన్సెస్ని ఏమంటారు? రైట్ ఆన్సర్ ఈస్ రూల్స్. నెక్స్ట్ వన్, ద మెడికల్ అలవెన్స్ గ్రాంటెడ్ టు పెన్షనర్స్ ఇన్ PRC 2015 ఈజ్. రైట్ ఆన్సర్ ఈస్ 300 rupees. Next one, a government employee is entitled to house building advance on completion of dash years of service. ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత అతను అప్లై చేసుకోవాలి అంటే మినిమం ఇయర్స్ ఈజ్ 8 years. 8 ఈజ్ అ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద ఫిట్మెంట్ గివెన్ ఫర్ ఫిక్సేషన్ ఆఫ్ పే ఇన్ PRC 2015. సో దీనికి రైట్ ఆన్సర్ ఈస్ 43%. ఫిక్సేషన్ అనేది PRC 2015 ప్రకారం 43%. నెక్స్ట్ క్వశ్చన్, డైలీ అలవెన్స్ అడ్మిసిబుల్ టు అన్ ఆఫీసర్ ఇన్ గ్రేడ్ 2 ఫర్ టూర్ విత్ ఇన్ ద స్టేట్. ఇక్కడ మనకి విత్ ఇన్ ద స్టేట్ అండ్ అవుట్ ఆఫ్ స్టేట్ ఆర్ అబ్రాడ్ ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ వస్తాయి. విత్ ఇన్ ద స్టేట్ అయితే మినిమమ్ ఈజ్ 300 రూపీస్ డైలీ అలవెన్స్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద మ్యాక్సిమం ఎంటైటిల్మెంట్ ఆఫ్ హౌస్ రెంట్ అలవెన్స్ అదర్ దాన్ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్. ఇది మనకి బుక్లో లాస్ట్లో ఉంటుందండి ఒక టేబుల్లో. సో మ్యాక్సిమమ్ ఈజ్ 15,000 rupees. That is the right answer. 15,000 rupees is the right answer. Next one, lodging charges per day admissible to government servant of grade 1 on the official tour to న్యూ ఢిల్లీ. సో న్యూ ఢిల్లీకి వెళ్ళటానికి లాడ్జింగ్ అంటే అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ని బట్టి అక్కడ ఉన్నటువంటి రేటుని బట్టి మనకు ఉంటుందండి. దట్ ఈస్ 1300. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ట్రావెలింగ్ అలవెన్స్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్. ఇక్కడ మనకి డిఫరెంట్ ఇచ్చారండి. దీనికి రైట్ ఆన్సర్ ఈజ్ కాంపన్సేటరీ అలవెన్స్. మనం ఆల్రెడీ ఇండెక్స్లో చూసాం కాంపన్సేటరీ అండ్ స్పెషల్ పే అని. సో ట్రావెలింగ్ అలవెన్సెస్ దేని కిందకు వస్తుంది అంటే కాంపన్సేటరీ అలవెన్సెస్ కిందకు వస్తుంది. నెక్స్ట్ వన్, ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కాంపన్సేటరీ అలవెన్స్. మనం ఇందాకే డిస్కస్ చేసాం కాంపన్సేటరీ అలవెన్స్ కింద ఏది వస్తుంది, ఇప్పుడు ఏది రాదు. ట్రైబల్ అలవెన్స్ ఈజ్ నాట్ ఏ కాంపన్సేటరీ అలవెన్స్. మనకి టెక్స్ట్ బుక్లో చూస్తే సో ట్రైబల్ అలవెన్స్ అనేది దేని కిందకు వస్తుందో మనకి క్లియర్గా ఉంటుంది. సో ఈ మిగతా అన్నీ కూడా కాంపన్సేటరీ అలవెన్స్. నెక్స్ట్ వన్, బ్లడ్ బ్యాంక్ అలవెన్స్ అకార్డింగ్ టు PRC రికమెండేషన్స్ ఆఫ్ 2015 హ్యాడ్ బీన్ రైజ్డ్ టు. సో అది ఎంతవరకు రైజ్ చేశారు అంటే అప్ టు
200 rupees. 200 is the right answer. Next one, allowance sanctioned to pharmaceutical for attending the duties of clerical nature in additional to their నార్మల్ డ్యూటీస్ ఈజ్ నోన్ యాజ్. సో ఆల్రెడీ వారు ఒక పొజిషన్లో చేస్తున్నారు, బట్ వేరే దానికి అడిషనల్గా దానికి కనుక చేస్తే అలాంటి వాళ్ళకు సో క్లరికల్ అలవెన్స్ మాత్రమే అది వాళ్ళకి అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్, హాల్టింగ్ అలవెన్స్ ఈజ్ అడ్మిసిబుల్ టు ఎంప్లాయ్. దీనికి రైట్ ఆన్సర్ సెండ్ అబ్రాడ్ ఆన్ డిప్యుటేషన్. ఎప్పుడైతే మనకి అబ్రాడ్ పంపిస్తారో డిప్యుటేషన్ మీద సో వాళ్ళకి అడ్మిసిబుల్ అవుతుంది. లీవ్ ట్రావెల్ కన్సెషన్ షుడ్ బీ క్లెయిమ్డ్ విత్ ఇన్. సో మనం ఒక ట్రావెలింగ్ చేసిన తర్వాత ఎన్ని రోజుల్లో దాన్ని క్లెయిమ్ చేసుకోవాలి? విత్ ఇన్ 30 days. సో విత్ ఇన్ 30 daysలో మనం దాన్ని క్లెయిమ్ చేసుకుంటాం. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద ఫాలోయింగ్ ఎంప్లాయీస్ ఆర్ ఇన్ఎలిజిబుల్ ఫర్ స్పెషల్ పే. స్పెషల్ పేకి ఇన్ఎలిజిబుల్ ఎవరు అంటే అటెండర్స్ అండ్ ట్రైబల్ ఏరియాస్. వీళ్ళు మాత్రం మనకి స్పెషల్ పే అలవెన్సెస్కి అనేది వీళ్ళు ఇన్ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, నో డైలీ అలవెన్స్ ఈజ్ పర్మిసిబుల్ ఇఫ్ ద ఆబ్సెన్స్ ఫ్రమ్ హెడ్ క్వార్టర్ ఈజ్. సో నో డైలీ అలవెన్స్ అంటే హెడ్ క్వార్టర్ నుంచి ఎంత డిస్టెన్స్ వెళ్తే వాళ్ళకి డైలీ ఎంత అలవెన్సెస్ ఉండదు అంటే లెస్ దెన్ 6 hours. సో లెస్ దెన్ 6 hours కనుక ఉంటే వాళ్ళకి డైలీ అలవెన్స్ అనేది అప్లికబుల్ కాదు. అంటే మోర్ దెన్ 6 hours ఉంటేనే డైలీ అలవెన్స్ అనేది అప్లికబుల్ అవుతుంది. ద స్పెషల్ కాంపన్సేటరీ అలవెన్స్ ఇస్ శాంక్షన్ టు ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆఫ్ ద లోకల్ బాడీస్ వర్కింగ్ ఇన్. సో దానికి పర్టికులర్ ఇస్ సెకండ్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, DA is allowed if the distant point is more than 8 kilometers. సో ఇక్కడ మనకి ఇందాక బిట్లో ఏంటి 6 hours కంటే ఎక్కువ ఉండాలి, కిలోమీటర్స్ 8 kilometers కంటే ఎక్కువ ఉండాలి. LTC ఈజ్ దాని ఫుల్ ఫామ్ ఏంటి? లీవ్ ట్రావెల్ కన్సెషన్. LTC ఫుల్ ఫామ్ లీవ్ ట్రావెల్ కన్సెషన్. నెక్స్ట్ వన్, సబ్ జైల్ అలవెన్స్ ఈజ్ శాంక్షన్డ్ టు. సో సబ్ జైల్ అలవెన్స్ అనేది ఎవరికి శాంక్షన్ చేస్తారు? సివిల్ అసిస్టెంట్ సర్జన్కి మాత్రమే అది శాంక్షన్ అవుతుంది. నెక్స్ట్, విచ్ రూల్ ఆఫ్ ఏపీ ట్రావెలింగ్ అలవెన్సెస్ రూల్స్ సేస్ దట్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ ఈజ్ నాట్ ఎంటైటిల్డ్ టు ట్రావెలింగ్ అలవెన్స్ ఫర్ ఎ జర్నీ made during the period of leaves while preceding the leaves on the returning from the leave. So right answer is the first one. Next one, risk allowances is not admissible to employees of. ఎవరికి ఇది అప్లికబుల్ కాదు అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి రిస్క్ అలవెన్సెస్ అనేది అప్లికబుల్ కాదు. నెక్స్ట్, ద నేమ్ ఆఫ్ ద అలవెన్స్ sanctioned to the state government officer deputed for attending training course abroad. సో వాళ్ళకి ఏమి శాంక్షన్ అవుతాయి వీటిల్లో అంటే ఎక్విప్మెంట్ అలవెన్సెస్. నెక్స్ట్, ద DA అలవెన్స్ ఇఫ్ ద గవర్నమెంట్ ఎంప్లాయీ ఈజ్ allowed free boarding and lodging while on tour at the expenses of the state government. So right answer is the first one. 1/4 is the right answer. Next one, mission allowance is sanctioned to the copies working. సో ఎవరికి ఇది శాంక్షన్ అవుతుంది అంటే జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈ మిషన్ అలవెన్సెస్ అనేది శాంక్షన్ అవుతుంది. నెక్స్ట్, స్పెషల్ పే టు PS to governor is 600 PM. The traveling allowance allowed during the casual leave is. దానికి రైట్ ఆన్సర్ is fixed traveling allowance. So second one is the right answer. Next one, difficult sanitation service allowance is. సో దీనికి ద లాస్ట్ ఆప్షన్ 4th one is the right answer, 100 rupees per month.
సో రివైజ్డ్ అయితే దానికి 125 రూపీస్ పర్ మంత్. నెక్స్ట్ రిస్క్ అలవెన్స్ ఈజ్ పెయిడ్ టు, ఎవరికి పే చేస్తారు? స్టేషన్ ఫైర్ ఆఫీసర్, డ్రిల్లింగ్. సో ఇవన్నీ కూడా అందరూ కూడా రిస్క్ సంబంధించిన వాళ్ళే కాబట్టి ఆల్ ద అబోవ్ ఈజ్ అ రైట్ ఆన్సర్. ద మాన్యువల్ ఆఫ్ స్పెషల్ పే అండ్ అలవెన్స్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ ఇన్ ద ఇయర్, ఏ ఇయర్లో ఇది స్టార్ట్ అయింది, ఎప్పటి నుంచి ఇవ్వడం జరిగింది? 1965. మనం ఫస్ట్ డిస్కస్ చేసాం స్టార్టింగ్లో, జనరల్ ఇన్స్ట్రక్షన్లోనే ఈ ఆన్సర్ దొరుకుతుంది, 1965 ఆన్వర్డ్స్. నో డిఏ ఈజ్ అలౌడ్ ఇఫ్ పీరియడ్ ఆఫ్ ఆబ్సెన్స్ ఫ్రమ్ ద హెడ్ క్వార్టర్ ఈజ్, ఇది ఆల్రెడీ మనకు వచ్చిందండి, లెస్ దెన్ 6 hours. సో 6 hours కంటే తక్కువ ఉంటే కనుక మనకి డిఏ అనేది ఇవ్వరు, ఎక్కువ ఉంటేనే మనకి డిఏ అనేది అప్లికబుల్ అవుతుంది. మోర్ దాన్ 6 hours ఇస్ అప్లికబుల్. Sanitary masonry working in local bodies is sanctioned a supervisory allowance of ఎంత అంటే 150 per month. 150 rupees per month is a right answer. So 1 is a right answer. Next one. Readers allowance is given to, ఎవరికి ఇస్తారు? సెకండరీ గ్రేడ్ టీచర్స్, స్కూల్ అసిస్టెంట్స్, జూనియర్ లెక్చరర్స్ అండ్ అబోవ్. సో వీళ్ళందరికీ కూడా ఆ అలవెన్స్ అందుతుంది కాబట్టి ఆల్ ద అబోవ్ ఈజ్ అ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. ద థియేటర్ అలవెన్స్ ఆఫ్ స్టాఫ్ నర్స్ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఈజ్, సో దానికి ఎంత అమౌంట్ అనేది ఇస్తారు అంటే 150 per month. ద థియేటర్ అలవెన్స్ అనేది 150 రూపీస్ per month. మనకి ఇక్కడ పిఆర్సీ 2015 10 అని మెన్షన్ చేయలేదు కాబట్టి బిఫోర్ది మనం మెన్షన్ చేస్తాము. స్లాటర్ హౌస్ అలవెన్సెస్ ఇన్ మున్సిపల్ ఏరియాస్ ఎన్హాన్స్డ్ ఫ్రమ్ 500 per month to 625 per month. సో అంత అమౌంట్ అనేది మనము ఇవ్వడం జరుగుతుంది, స్లాటర్ హౌసెస్ అలవెన్స్. నెక్స్ట్ వన్. వాట్ ఈజ్ సిసిఏ? జనరల్గా సిసిఏ అనగానే మనకి నన్ ఆఫ్ ద అబోవ్ అని ఇస్తే అది కూడా రాస్తారేమో. సిసిఏ రూల్స్ వేరు, ఇక్కడ అడిగిన సిసిఏ వేరు. సిటీ కాంపన్సేటరీ అలవెన్స్, ఇక్కడ సిసిఏ అంటే జనరల్గా సిసిఏ రూల్స్ మళ్ళీ వేరుగా ఉంటాయండి. నెక్స్ట్. బ్లడ్ బ్యాంక్ అలవెన్స్ ఈజ్ శాంక్షన్డ్ టు, రైట్ ఆన్సర్ ఈజ్ స్టాఫ్ నర్స్. ఓకే ఫ్రెండ్స్, సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.